మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు నరకయాతన చూస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కంటోన్మెంట్ రోడ్లపై ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలు రోడ్ల మార్గాలను మూసివేసి దారి మళ్లించారు. మొదటి రోజు ట్రాఫిక్ జామ్తో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. బాలంరాయి ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ఇండ్లకు వెళ్లేందుకు వాహనాలను అనుమతించాలంటూ పోలీసులతో కస్సుబుస్సులాడారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలుగా మారాయి. దానికి తోడు చిన్న రోడ్లు, భారీ వాహనాలు ప్రయాణించడంతో ఇక ట్రాఫిక్ కష్టాలు చెప్పనక్కర్లేదు. కంటోన్మెంట్ ట్రాఫిక్ కష్టాలు మీ లష్కర్ న్యూస్ లో. కంటోన్మెంట్ నుంచి వాహనదారులు బయటపడటం నేడు వారికి పద్మ వ్యూహాన్ని తలపించింది. ఎటు చూసినా హారన్ మోతలు, నిలిచిపోయిన ట్రాఫిక్తో వాహనదారులు చుక్కలు చూశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా NH44 రహదారిపై వచ్చే వాహనాలన్నింటినీ మళ్లించడంతో కంటోన్మెంట్ రోడ్లని వాహన శ్రేణితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందుకు కదిలితే వెనక్కి వెళ్లలేని పరిస్థితి. మధ్యలో నుంచి వెళ్లిపోదామంటే ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో వాహనదారులు నేడు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నేడు ట్రాఫిక్ పోలీసులు వాహనదారి మళ్లింపును నిర్వహించారు. బోయినపల్లి నుంచి నగరంలోకి వచ్చే వాహనాలతో పాటు బాలంరాయి, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి బోయినపల్లి మార్గంలో వెళ్లే వాహనాలను రెండు వైపులా కూడా వెళ్లకుండా దారి మళ్లింపుకు శ్రీకారం చుట్టారు. 9 నెలల పాటు ఇదే సిస్టమ్ను కొనసాగించనుండగా మొదటి రోజు ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒకవైపు గుంతల రోడ్డు, మరోవైపు దారి మళ్లింపులతో ఎటు నుంచి వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు. బాలంరాయి వద్ద నుంచి బోయినపల్లి వెళ్లే మార్గంను బ్లాక్ చేయడంతో ఇక వారంతా జీబీఎస్ మార్గం గుండా వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. బోయినపల్లి మార్గం నుంచి వచ్చే వారంతా సేఫ్ ఎక్స్ప్రెస్ మీదుగా బాపూజీనగర్ నుంచి జీబీఎస్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా బాలానగర్ మార్గం మొత్తంగా బ్లాక్ చేయడంతో వారంతా బేగంపేట నుంచి ప్రయాణాలు కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంటోన్మెంట్లో బాలంరాయి, బాపూజీనగర్, బోయినపల్లి, సిక్ విలేజ్, మస్తాన్ హోటల్, థర్డ్ బండ్ ప్రాంతాల్లో ఉన్న రహదారుల ద్వారా ప్రయాణం సాగించవలసి ఉండగా ఎటు చూసినా ట్రాఫిక్ జామ్లు ఉండడంతో నగర ప్రజలు నరకం చూశారు. ఎటు చూసినా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడగా ఇక వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా కష్టాలు పడక తప్పలేదు. ఈనాడు సికింద్రాబాద్ క్యాండ్ బోర్డులో రోడ్లు డైవర్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఈ డైవర్షన్లో ఎవరికి అవగాహనతో చేశారనేది మాకు ఎక్కడ కూడా గుర్తు కావడం లేదు. మరి ఇంత మేధావులు ఉన్న మరి పోలీసు వాళ్ళు వీళ్ళు ఇంతమంది డీసీపీలో వీళ్ళందరూ ఉండడం జరిగింది. ప్యారడైస్ బ్రిడ్జ్ ఇరిగిపోయినప్పుడు కూడా ఆనాడు కూడా ఇదే విధంగా డైవర్షన్ చేయడం జరిగింది.
ఆనాడు రెండు అంటే టూ అండ్ ఫ్లో కూడా అక్కడ నుంచి డైవర్షన్ ఉండే. ఇప్పుడు ఏంటంటే ఒకటి ప్యారడైస్ నుంచి వచ్చి అన్ననగర్ నుంచి పోతుంది, ఇది బాగానే ఉంది క్లియర్గా. కానీ ఇక్కడ నుంచి మాత్రం హనుమాన్ టెంపుల్ కానీ, సెంటర్ పాయింట్ కానీ, డైమండ్ పాయింట్ కానీ, సిక్ విలేజ్ కానీ ఇవన్నీ రోడ్లు కూడా మొత్తము కనీసం ఒక 20 నుంచి అర్ధగంట సేపు ఒక్కొక్క రోడ్లు వెళ్ళవడాల్సి వచ్చింది. ఆ రోడ్లు ఎక్కడ కూడా సరైన రీతిలో కావవి. దయచేసి మీరు బాలంరాయ్ చౌరస్తా నుంచి బ్రుక్ బోర్డ్ చౌరస్తా, నెక్స్ట్ టీవోలి చౌరస్తా ఆ రూట్ పెట్టండి వన్ వేగా. అవన్నీ కూడా కరెక్ట్గా నడుస్తాయి. దయచేసి మీరు ఏ విధంగా ఉన్నారు, మీకు ఒకవేళ మీకు రూట్లో ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి, నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తే మీకు రూట్ మ్యాప్ మొత్తం నేను ఇస్తాను. ఎవరన్నా ముక్కెక్కడ ఉందిరా అంటే ఇట్లా అని తిరిగి ఇట్లా అని పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూపించినట్టుంది. ఎవరము మనకు అంత ప్రాబ్లం ఏం లేదు. ఆ రూట్లు మీకు కావాలంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను. మీకు రూట్ మ్యాప్ ఇస్తాను. దయచేసి అవి చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు, దానికి తోడు చిన్న చితక రోడ్లలో కూడా ట్రాఫిక్ మళ్లింపుతో ట్రాఫిక్ జామ్లు. ఇదే పరిస్థితి 9 నెలలు కొనసాగిస్తుండగా మరి కంటోన్మెంట్ నుంచి బయటపడడం అంటే మొదటి రోజు పద్మ వ్యూహాన్ని ఛేదించడమే అన్న రకంగా ఉంది పరిస్థితి. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.